లాస్ట్ వీడియోలో పాయింట్ చార్జ్ డెన్సిటీ అంటే లైన్ చార్జ్ డెన్సిటీ అంటే లాస్ట్ వీడియోస్లో చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే ఏంటో చూద్దాం. కన్సిడర్ అన్ ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ అన్ యూనిఫామ్ చార్జ్ డెన్సిటీ. దానికి ఎంత C/m². ఇక్కడ సర్ఫేస్ కాబట్టి సర్ఫేస్ అంటే మనకేంది ఇది దీన్ని మనం సర్ఫేస్ అంటాం. అంటే ఇక్కడ మీటర్స్ ఇక్కడ మీటర్స్, అప్పుడు మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ ఇది కదా. దీని యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. లయింగ్ XY ప్లేన్ అంటే సర్ఫేస్ అనేది 2 ప్లేన్స్లో ఉంటుంది కదా. ఇది సర్ఫేస్ తీసుకుంటే ఇది X ప్లేన్, ఇది Y ప్లేన్ అంటే 2 ప్లేన్స్లో ఉంటుంది. నెక్స్ట్ టు డిటర్మైన్ D at the point we choose a rectangular box that is cut symmetrically by the sheet of the charge and has 2 faces parallel to each other as D is normal to the sheet. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే DP అనేది మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆ కన్సిడర్ చేయకముందు మనం డయాగ్రామ్ చూసుకుందాం. అప్లై గాస్లా అనేది అప్లై చేస్తే గాస్లా ఫార్ములా ఏంది ψ=q కదా. ఇది అందరికీ తెలుసు ψ=q అని. మనకు ఈ సర్ఫేస్కి బాటము టాప్ ఉంటుంది కదా, టాప్ బాటమ్ ఉంటుంది కాబట్టి మనకు సైకి ఫార్ములా ఏంది, దేనితో అయినా సైకి ఫార్ములా వచ్చేసి క్లోజ్డ్ ఇంటిగ్రల్ D × ds మనకు ఫార్ములా. కానీ ఇక్కడ ఈ రెక్టాంగిల్లో మనకు టాప్ టు బాటమ్ అనేది ఉంటుంది అనమాట. ఇది మనకు డయాగ్రాము. రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకున్నాం. ఇది టాపు, ఇది బాటము, అది టాపు, ఇది బాటమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బాటమ్ D × ds ప్లస్ సై క్లోజ్ ఇంటిగ్రల్ టాప్ D × ds అనేది తీసినాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఇంటిగ్రల్ dxకి మనకు ఫార్ములా ఏంది, ఇంటిగ్రల్ dxకి ఫార్ములా ఏంది మనకు x కదా. అంటే మనకు ఇప్పుడు ఇంటిగ్రల్ dsకి ఫార్ములా ఏంది, మనకు dsకి ఫార్ములా ఏంది s. d ఆల్రెడీ ఉంది కాబట్టి d పెట్టినాం. మళ్ళీ ఇక్కడ కూడా క్లోజ్ ఇంటిగ్రల్ dsకి ఫార్ములా ఏంది s, ఆల్రెడీ d ఉంది కాబట్టి d పెట్టినాం. ఇంటూ మన డైరెక్షన్ మనకు ఏది ఇష్టమైతే అది తీసుకున్నాం. ఇక్కడ మనం z యాక్సిస్ తీసుకున్నాం కాబట్టి az అనేది డైరెక్షన్ తీసుకున్నాం. ψ=ds + ds 1 + 1 ఏమైంది 2 అయినట్టు, అలానే ds + ds ఏమైంది 2ds az. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఇప్పుడు మనకు q మన ఫార్ములా ఏంది, ఇంటిగ్రల్ ρs × ds. ఇంటిగ్రల్ q ρs అనేది కాన్స్టెంట్. ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది, s మిగులుతుంది. లేదంటే ఇంటిగ్రల్ dx అంటే x కదా మనకు, అలానే ఇంటిగ్రల్ ds అంటే మనకేంది s. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 and 3 in 1. ఈక్వేషన్ 2, 3 అనేది 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 అంటే ఏంది ψ మన q కదా. ψ అంటే మనకి ఎంత వచ్చింది 2ds az అనేది వచ్చింది. ఈక్వల్ టు q అంటే ρs × s. s క్యాన్సిల్ అయిపోతే ఈ d కావాలి. d కావాలంటే ఈ 2az అనేది అటు సైడ్కి లెఫ్ట్ సైడ్లోకి పోవాలి. d = ρs/2 ఇంటూ az. ఈ az అనేది కూడా డినామినేటర్లోకి కావాలి కదా, కానీ ఇది వచ్చేసి డైరెక్షన్ కాబట్టి az అనేది ఓన్లీ న్యూమరేటర్లోనే ఉంటుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ ప్లేట్కి వచ్చేసి మనకు d = ρs/2 ఇంటూ az. ఇప్పుడు మనకు అదే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ d వచ్చింది. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే మనకు ఫార్ములా ఏంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే d = E × μ0 అనమాట. మనకు E × E0 మనకి ఇది మనకు ఫార్ములా. ఇప్పుడు మనకు d వచ్చింది. మనకి ఇంకేం కావాలి, ఇక్కడ E కావాలి. E కావాలంటే ఏంది, E = E0 అనేది న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ వచ్చేసి డినామినేటర్లో వస్తుంది d/E0 అనేది వస్తుంది. ఇప్పుడు అదే E = d/E0 కదా. d అంటే ఏంది ρs/2 E0, అందుకు E0 az. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. మనకు వచ్చేసి ఇది ఓన్లీ సింగిల్ ప్లేట్ కదా మనకు. ఇప్పుడు ఇక్కడ 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, అప్పుడు 2 ప్లేట్స్ కావాలంటే d = ρs/2 az ప్లస్ ρs/2 az. అప్పుడు ఏమైంది హాఫ్ మనకేమైంది 1/2 ఫుల్ అవుతుంది కదా. హాఫ్ వచ్చేసి మనకు ఫుల్ అవుతుంది. ఫుల్ అంటే 1. d = ρs/az. ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంది, d = E0 కదా. మనకి E కావాలంటే d/E0. d ఎంత వచ్చింది μs/az/E0. ఇది మనకు ఫార్ములా. d అంటే మనకు ρs/az/E0. దీన్ని ρs/E0. ఈ az అనేది మనకు డైరెక్షన్ అనమాట. ఇది మనకు సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీస్. లాస్ట్ 2 వీడియోస్లో మనము ఏం కనుక్కున్నాం అంటే పాయింట్ చార్జ్ డెన్సిటీ అంటే కనుక్కున్నాం, నెక్స్ట్ లైన్ చార్జ్ డెన్సిటీ, నెక్స్ట్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే 3 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ వీడియోస్ ఎవరైతే చూడలేదో అవి కూడా చూడండి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ పాయింట్ చార్జ్ డెన్సిటీస్ అండ్ లైన్ చార్జ్ డెన్సిటీ అండ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.